బాబాయ్? బ్యాండ్ కొట్టడం వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఏమైనా చేస్తున్నావు? అది అడగాల్సింది మేము. మా ఇంటికి పెద్ద కుక్క నువ్వు కాబట్టి, ఐ మీన్ పెద్ద దిక్కు కాబట్టి బదులు చెప్పాల్సింది మీరు, ఏర్పాటు చూసుకోవాల్సింది మీరు. అవును రే, మర్చిపోయాను. ఎవరా ఎంతసేపు అయ్యా చింతలు కూడా మంగళసూత్రం కట్టనివ్వగా? గోపాల్ బాబు, ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి కుమార్తె తీసుకొని రండి. ఓకే, ఇట్స్ 5 minutes. ధర్మం మన ఇద్దరం ప్యాకేజ్ కొట్టదు మళ్ళీ తోడు చూసారా? ముందు ఈ పెళ్లి హడావుడి కానీ మామ. బాబు, రాణి ఎన్ని చెప్తున్నా వింటలేదు. అదంతా మేము చూస్తాం, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. సిస్టర్, సిస్టర్, ఏంటన్నయ్య, నువ్వు ఉండి కూడా నాకు ఈ పెళ్లి చేర్పిస్తా? ఏమి భయం లేదు, మేము చూస్తాం, మేము చేస్తాం, నువ్వేం తొందరపాడుకు. రత్తలు ఆ నూతి గట్టు మీద కూకుంది ఎవరు? శనిబాబు గారు. ఎందుకే అక్కడ కూకున్నాడు? బావిలో దూకుదామని మన పెళ్లికి కులాలు గోత్రాలు అడ్డంటే నమ్మాను. మరి రాణమ్మ గారిది మీది ఒకే కులం కదా, ఆళ్ళ పెళ్లికి ఏమడ్డొచ్చింది బాబు? ఆస్తి అంతస్తు. ఆ చక్రవర్తి గారు అందులో మాకంటే 4 మెట్లు పైన ఉన్నాడుగా, అందుకు. అయితే మీ పెద్దళ్ళకి పెళ్ళంటే కులము డబ్బే గాని ప్రేమ అభిమానం ఉండవా బాబు? అభిమానం లేక కాదు, శ్యామ పచ్చి కాదు. మా అన్నయ్య మోకం చూసి లేకపోతే అక్కడికి రాని కండబలం దేనికి బాబు? కూరగాయలు దొరకటానికా? రత్తలు. బాబు, మీరు కోపంలో చాలా అందంగా ఉంటారని మాయ మాటలు నేను చెప్పలేను కానీ కోపం వస్తే ఎంత పనైనా చేయగలరని మాత్రం చెప్పగలను బాబు. మన పెళ్లి ఎలాగూ జరుగుతున్నారు, రత్తలు. కనీసం ఆళ్ళనైనా ఒకటి చేయండి బాబు. ఈ పుణ్యం చేసైనా పై జన్మలో మనం మనమాడుదాం బాబు. రత్తలు, నువ్వు అన్నదే నిజం. దిగరా తమ్ముడు, రారా, నేను చెప్పరా? మినిస్టర్ గారా? నమస్కారం, లండన్ మినిస్టర్ గారు, రండి. నమస్కారం. లే బాబు, లే. శీఘ్రమే సంతాన ప్రాప్తి రస్తు. పెళ్ళి అయ్యాక పిల్లలు ఎలాగో పడతారో అది వద్దు నాకు. ఇతను మై డియర్ ఫ్రెండ్ కేశవ్ ఓ ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నాడు. మీరు అర్జెంట్ గా దానికి లైసెన్స్ ఇప్పించేస్తే అదే పెద్ద వరం నాకు. రండి మినిస్టర్ గారు, రండి. ఈమె మా వీరరాలు గారు, చెల్లమ్మ మన మినిస్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి, కూర్చోండి. ఈవిడ మన పార్టీయేనా? నిన్నటి వరకు కాదు, కానీ ఈ రోజు నుంచి మన పార్టీయే. రండి, కూర్చోండి. కూర్చోమ్మా. చూడమా, మనం ఏడ్పించే వాళ్ళమే కాని ఏడ్చేవాళ్ళం కాదు. అటు చూడు. నీకు కావాల్సింది బావ కాదు, ఆస్తి అంతస్తు హోదా. నీ మాటలు మేము మోసపోయాను. నేను మోసపోయాను. పెద్ద నువ్వేదో నన్ను ఉద్దేశిస్తావు. ఇప్పుడు కావాల్సింది మీ పోట్లాట కాదు, మీ పెళ్లి. అన్నయ్య, బావా, మా పెళ్లికి నీ ఆశీర్వాదం ఉంటుందా? మరి పెళ్లి ఎవరు జరిపిస్తారు? ఇలాంటి కష్ట నష్టాలు వస్తాయని మన పెద్దలు 8 రకాల పెళ్లిళ్ళు సృష్టించారు. అందులో ఏదో ఒకటి చేసుకోండి, ఈ దండలు వేసుకోండి. పెట్టుకోండి. అయ్యా బాబు, ముహూర్త వేళ దాటిపోతుంది, పెళ్లి కుమార్తెని తొందరగా తీసుకున్నాండి. ఏమా ఎంతసేపు? ఏంద్ర వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు కదా అంటారా, వస్తుందిలే, తొందర ఏంది బాబా? కూర్చోడు. ఎవరా అబ్బాయి? రాణి పారిపోయింది.
మొత్తానికి మన 2 కుటుంబాలు కలిసిపోయాయి. మరి ఇంకేమిటమ్మా, అదే కదా మనకు కావాల్సింది. అబ్బో అబ్బో, ఆస్తిలో ఆస్తి కలిసిపోయిందని తెగ నవ్వుకుంటున్నారే. బావా, రాణి లేచిపోయి. యశోదమ్మా, నీ కూతురు లేచిపోవడమే. ప్రిస్టేజి పెంటపాడు చెరువులో కలిసిపోయింది. ఇది అర్జునరావు గారి పని అయి ఉంటుంది. కేశవరావు, ఈరయ్య, వెళ్ళండి. ఆ రాణి ఎక్కడున్నా సరే కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ దగ్గర పడేయండి. వెళ్ళండి. ఈ కాలయుక్తి నామ సంవత్సర శ్రావణ మాస దశమి శుక్రవారం రోజున మా బావని నా భర్తగా స్వీకరిస్తున్న ఈ శుభ సందర్భాన విచ్చేసిన మీ పెద్దలందరికీ సుస్వాగతం. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. రాణి, వేసుకోవడానికి నిద్రపడి ఆశీర్వదించడానికి ఈ లేవరు చూస్తాను. చక్రవర్తి, ఇప్పుడు మన కుటుంబం పరువు ప్రతిష్టలు నీ చేతిలో ఉన్నాయి నాయన. అర్జున, మీ అన్నయ్య మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా వెంటనే వెళ్ళరా. అన్నయ్య, ఈ బంధాన్ని కాదని బావ రాలేడు బావగారు. మేము నడిచిన 7 అడుగులు తప్పటి అడుగులు అనుకుంటే ఈ 3 ముళ్ళు ఒక బొమ్మకు వేసేదాన్ని మీరు సరిపెట్టుకుంటే ఏమిటిదంతా? అమ్మా, అగ్ని సాక్షిగా కాకపోయినా మన సాక్షిగా బావతో నా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి అయిపోయిందా? ఎంత ధైర్యమే నీకు! కన్న తల్లి కళ్ళు కప్పి పెళ్లి చేసుకున్నావా? అమ్మా, బావగారు మమ్మల్ని ఆశీర్వదించండి. కన్న బిడ్డను కన్నీళ్లతో ఆశీర్వదించే స్థితికి తెచ్చావట. అయినా ఈ పని ఆ గోపాలం గారే చేసుకుంటాడు. ఏది ఏది ఎక్కడ వాడు? అయినా యశోదమ్మ గారు, ఇది మీ పెద్దలందరూ నిశ్చయించిన పెళ్లి కాదు కనుక చట్ట ప్రకారం చలదు. వాట్ కరెక్ట్, గోంగూర కరెక్ట్. దాని ఇష్టం లేకుండా దాని పెళ్లి ఎవరు చేయడానికి వీల్లేదు. బికాజ్ రాణి మేజర్. అదిగాక మీరు ఊహించినట్టు నేను ఆత్మహత్య చేసుకోను లేదు, ఎక్కడికి పారిపోను లేదు. నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నాను. తప్ప? ఆహా, అదే పని నేను చేస్తాను. నాకు నచ్చిన దాన్ని పెళ్లి చేసుకునే హక్కు నాకు ఉందిగా. చక్రవర్తి, ఇప్పటికి జరిగిన అవమానం చాలు, ముంచేతి. ఏం చేస్తారా? ఏం చేస్తావు? ఇయ్యకపోతే అసలు ఈ జలమలోనే నీకు పెళ్లి అనేది జరగకుండా కాలు చెయ్యి తీసేస్తాను. పిస్తే జదవా. చూస్తారా? ఆ నోరు ముయించండి. ఎవరన్నా నోరు ఇస్తే ఉంటాయి కదా, దమ్ముంటే రామ్మరావు. కళ్యాణ పడి శ్మశానంగా మరుస్తారు. కనుగంటండి చక్రవర్తి, ఏమిటా ఇదంతా? అని ఇష్టమైన వాడిని నాకు పెళ్లి చేస్తుందిరా. ఎవరిని చేసుకున్నా మన ఇంటికి వాళ్ళే కదా. పెద్దవాడివి నీ దుగ్గుతనమని వాళ్ళని ఆశీర్వదించరా? ఈ పక్షపాతం తగలయ్యాలి. సొంత కొడుకు ఇంత అవమానం జరుగుతుంటే నీకు చేరుకుంటున్నట్టు కూడా లేదేమయ్యా. అసలు నేను నీకు పుట్టున్నాం, ఎక్కడి నుంచి తెచ్చి పెంచుకుని ఉంటాం. పద ఫ్రెండ్ పోదాం. కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. రాణి చిన్నపిల్లైనా మనందరికీ మంచి గుణపాఠం నేర్పింది. నేను వీళ్ళిద్దరిని మనసారా ఆశీర్వదిస్తున్నాను. మంత్రులు గారు, మిగతా పని కానివ్వండి. రే గోపాలం, వాళ్ళిద్దరు పెళ్లి కూర్చోబెట్టు. పెళ్లి కరెక్ట్ కరెక్ట్. బాలు, కమ్ కమ్ కమ్.